ఈ మధ్య కేటీఆర్ గారు చాలా జోరుగా మాట్లాడుతున్నారు. ఎక్కువ రోజులు కాలే, కేవలం 21 మాసాలు అవుతుంది. ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీని ఉందబెడతాం, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు పెట్టే దమ్ము లేదు, కాంగ్రెస్ పార్టీని పాతి పెడతాం అని జోరుగా డైలాగ్ కొడుతున్నాం. కానీ కేటీఆర్ గారు ఇదొకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు మీరు చేసిన మోసాన్ని ఇంకా మరవలేదు. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో మీ నడ్డి విరగొడితే పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని మొత్తంగానే బొందబెట్టారు. మీకు గుర్తుంది, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాలేని పరిస్థితి. 7 పార్లమెంట్ సీట్లలో మీకు డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈరోజు తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన అప్పులను ఒకవైపు కట్టుకుంటూ సంక్షేమ పథకాలను మరి చిత్తశుద్ధితో ఈరోజు ప్రజలకు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తుంది. ఒక పథకం తర్వాత ఒక పథకం ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తున్నది. మీకు నిరుద్యోగ యువత మిమ్మల్ని విశ్వసించక మరి మీకు మంచి గుణపాఠం నేర్పింది. మీరు ఇంకా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని అనుకుంటున్నారు, నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా అసత్యపు ప్రచారాలు చేయలేదు, మీలాగా దొంగ మాటలు చేయలేదు. కాళేశ్వరం పేరు మీద ఖజానాలు దోచుకున్నారు. మీరు ఏమన్నా అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే పార్లమెంట్ పరిధిలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా మీ బావ మరి మీ తండ్రి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ పార్లమెంట్ పరిధిలో మీకు ఏ పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఇంకా మీ వైపు ప్రజలు చూస్తారనుకోవడం మీ పొరపాటు. ఇంకా మర్చిపోలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ అలాంటి ప్రగల్భాలు పలకకు ఇంకా మిమ్మల్ని విశ్వసించే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానీకం లేదు. మేము ఖచ్చితంగా ఎన్నికలకు రెడీ అవుతున్నాం, ప్రజల విశ్వాసం పొందబోతున్నాం, ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవబోతున్నాం.